హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్ అయితే చూసారు కదా అండి. ఇవాల్టి క్లాస్లో మనము వైయక్తిక భేదాలకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందామండి. క్వశ్చన్స్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ ఏంటంటే మనము కొంచెం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రం నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో క్లాస్ అనేది ఎస్జిటి వాళ్ళకి, అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, బికాస్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇంకా నేను కూడా నేర్చుకుంటున్నాను కదా, మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుందని చిన్న దాంతో ఇంకో వీడియో అయితే చేస్తానండి. సో ఇంకా నేను ఏముందండి, ఇంకా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మాత్రమే. క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైనా సరే మనం క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడనే దాని గురించి గమనిస్తూ మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదో బ్లైండ్గా మనం చేయకపోతే అది వేస్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. బట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలే ఆ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలే వైయక్తిక భేదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ప్లస్ మీరు ఇద్దరికి డిఫరెంట్ అంటే వేరు చేసేసి డివైడ్ చేసేసి వాళ్ళకు ఉండే స్పెషల్గా ఉండే లక్షణాలను చూపించడాన్ని వైయక్తిక భేదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో బాగా చదివే పిల్లాడు కానీ లేకుంటే ఇంకొకరు కొంచెం డల్లర్గానే ఉన్నాడు అనుకోండి, అలా వేరు చేసి ప్రత్యేకంగా అంటే తను బాగా చదువుతాడు అనే కొన్ని లక్షణాలు అయితే మనం చెప్తూ ఉంటాం కదా. సో అంటే వ్యక్తికి ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా తన యొక్క లక్షణాలనే మనము వైయక్తిక భేదాలు అంటారు. రైటా అండి? నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్య అనేది జరపాలనేసి పేర్కొన్నవారు ఎవరనేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. బట్ అక్కడ ఆన్సర్ ఏదైతే ఉందో మనకు ప్లేటో అనేది ఇచ్చారండి, కానీ ఆన్సర్ రూసో. సో ఈ క్వశ్చన్ అనేది నాకు కూడా కొంచెం డౌట్ అయింది. మ్యాక్సిమం మనకు రూసోనే అండి, ప్లేటో అయితే కాదు. లేదు మేడం ప్లేటోనే అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి, పర్వాలేదండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అంటే సహజ సిద్ధంగా కొన్ని మనకు ప్రత్యేకతలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకునే విద్య అనేది జరపాలనేసి పేర్కొన్న వారు వచ్చేసి రూసో. నెక్స్ట్ మనకు వ్యక్తుల యొక్క భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారి యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలనేసి రూసో పేర్కొన్నారు. చూడండి, అంటే ఈయన పేర్కొన్న గ్రంథము వ్యక్తుల భౌతిక భేదాలే అంటే ఫిజికల్ పరంగా కాకుండా మెంటల్ పరంగా కూడా ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, వాటి యొక్క ఇండివిజువల్ డిఫరెన్స్కి అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలనేసి ఆయన ఒక గ్రంథంలో పేర్కొన్నారు. సో ఆ గ్రంథం ఏంటంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఎమిలీ అండి. చూడండి, ఇక్కడ వ్యక్తుల భౌతిక భేదాలే కాకుండా అంటే తన యొక్క ఫిజికల్ బాడీ పరంగా కాకుండా మెంటల్గా తన యొక్క మెంటల్ కండిషన్ కూడా అంటే ఐడెంటిఫై చేసి ఇండివిజువల్ డిఫరెన్స్కి అనుగుణంగా బోధనా వ్యవస్థ అనే ఉండాలనేసి ఈయన ఎమిలీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఎవరండి? రూసో. నెక్స్ట్ క్వశ్చన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఎవరండి? ఫోర్త్ ఆప్షన్ జాన్ డియూ గారు. ఈ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ యొక్క రచయిత జాన్ డియూ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నవారు. చూడండి, ఇక్కడ వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల యొక్క భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అనేది అభివృద్ధి సాధిస్తుంది అనేసి ఎవరు పేర్కొన్నారు ఇక్కడ? జాగ్రత్తగా ఆన్సర్ చూడండి. థర్డ్ ఆప్షన్ జాన్ డి. మనకు సిక్స్త్ క్వశ్చన్ చూడండి. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యులు ఎవరు? వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యులు ఎవరని ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ ఏదో చూడండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లాసెస్ అనేది నేను థియరీ టైప్లో ఉంది కదా చేశానండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా మన క్లాసెస్ సపరేట్గా ప్లేలిస్ట్ అనేది ఉంది, ప్రతి దానికి కూడా ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అక్కడ ప్రతి వీడియో కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. సో సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి.
సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్, మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి. మానవ శాస్త్ర పరిశోధనాలయము స్థాపించిన వ్యక్తి. ఫస్ట్ ఆప్షన్ గాల్టన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత. చాలాసార్లు మనకి ఈ క్వశ్చన్ అడిగారండి. ఫోర్త్ ఆప్షన్ గాల్టన్. సో ఎవ్రీ టైం కూడా మనకి ఎక్కడో చోట ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్, గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు. అంటే ఈయన వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ క్యాటిల్. ఎవరి వల్ల ప్రభావితం అయ్యారండి? గాల్టన్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము శృతి సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది ఎవరు? సెకండ్ ఆప్షన్ కాటిల్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. కెటిల్ రచించిన గ్రంథం పేరు. కెటిల్ రచించిన గ్రంథం పేరు చూడండి ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఈయన రచించిన గ్రంథం ఏంటంటే మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఎవరు రచించారండి? కెటిల్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి 2 ముఖ్య కారకాలలో ఒకటి పరిసరాలు అయితే రెండవది ఏంటి? విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి 2 ముఖ్య కారకాలు ఉన్నాయి. అందులో ఒకటి పరిసరాలు. సెకండ్ వన్ ఏది? అనువంశికత. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అనువంశికత. నెక్స్ట్ 13th క్వశ్చన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచులను గురించి చెప్పిన శాస్త్రవేత్త. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచులను గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఫోర్త్ ఆప్షన్ జేపీ చాప్లిన్. నెక్స్ట్ వన్, ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో గిల్ఫర్డ్ దీని గురించి చెప్పారు. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో గిల్ఫర్డ్ దేని గురించి చెప్పారు? ఫస్ట్ ఆప్షన్ సృజనాత్మక దశలు. నెక్స్ట్ క్వశ్చన్, గాల్టన్ ఏ దేశస్థుడు? మనకు గాల్టన్ అనేది ఈయన ఏ దేశస్థుడు? గాల్టన్ ఏ దేశస్థుడు? థర్డ్ ఆప్షన్ ఇంగ్లాండ్. 16, యాక్షన్ రీసెర్చ్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఎవరు? యాక్షన్ రీసెర్చ్ పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు? ఫోర్త్ ఆప్షన్ కర్ట్ లెనిన్. 17, ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసనం అనేది వేగంగా జరుగుతుంది. ఎప్పుడు? ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసనం వేగంగా జరుగుతుంది. ఎప్పుడంటే అంతర్గతంగా ఉన్నప్పుడు. అభ్యసనం అనేది అంతర్గతంగా ఉన్నప్పుడు వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. థర్డ్ ఆప్షన్ ఎడ్వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ఇవన్నీ కూడా మనకు నిర్వచనాలు ఆల్రెడీ క్లాసెస్ చేశానండి, చూడండి. ఫస్ట్ ఆప్షన్ బినే. నెక్స్ట్, కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నదెవరు? ప్రజ్ఞ గురించి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రకరకాలుగా నిర్వచనాలు అయితే ఇచ్చారండి.
కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నదెవరు? సెకండ్ ఆప్షన్ స్టెన్, విలియం స్టెన్. నెక్స్ట్ 21. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అంటే కష్టతరమైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. ఫస్ట్ ఆప్షన్ స్పెన్సర్స్. నెక్స్ట్ అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది. ఫోర్త్ ఆప్షన్ గిల్ఫర్డ్. 23. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. థర్డ్ ఆప్షన్ గాల్టన్. 24. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని అన్నవారు. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని అన్నవారు. సెకండ్ ఆప్షన్ స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యం అని, దీని ద్వారా రకరకాల ఆలోచనలకు సమన్వయం చేయవచ్చునని నిర్వచించిన వారు. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యము, దీని ద్వారా రకరకాల ఆలోచనలకు సమన్వయం చేయవచ్చునని నిర్వచించిన వారు. ఫోర్త్ ఆప్షన్ సిరిల్ బల్ట్. నెక్స్ట్ థార్న్డైక్ అనే అమెరికన్ మనోవిజ్ఞాన ప్రజ్ఞలో పేర్కొన్న రకాలు. థార్న్డైక్ అనే అమెరికన్ మనోవిజ్ఞాన్ని ప్రజ్ఞలో ఎన్ని రకాలుగా పేర్కొన్నారు? సెకండ్ ఆప్షన్ 3. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బుక్లో 4 ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి 3 మనకు. నెక్స్ట్ ప్రశ్న అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పొందుపరితనం, గమ్యానికి చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యం అని చెప్పినవారు. క్వశ్చన్ బాగా చూసి ఆన్సర్ చేయండి. సెకండ్ ఆప్షన్ స్టోడార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ప్రజ్ఞ ఏకకారక అంటే మనకు ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థర్డ్ ఆప్షన్ స్టెన్. 29. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞకు సంబంధించి రూపొందించిన శాస్త్రవేత్త. ఇక్కడ ఏకకారక సిద్ధాంతము, ఇక్కడ ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త. ఫోర్త్ ఆప్షన్ స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. స్పియర్మన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? థర్డ్ ఆప్షన్ 1927. సో చూసారు కదా అండి, 30 క్వశ్చన్స్ మరొకైతే చాలా ఇంపార్టెంట్గా ఉండేవి అయితే నేర్చుకున్నాము. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.